దేవుని యొక్క వాత్సల్యం, కరుణ, కనికరాన్ని బట్టి దేవుడు మనందరినీ సజీవంగా ఉంచి మరొక ఆదివారాన్ని మనకిచ్చినందుకు దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన సహాయం కోరుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమునందు ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, నీతిగల మీ న్యాయ విధులను బట్టి కృతజ్ఞతలు పొందదగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, అద్వితీయుడా, అఘోచరుడా, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అనంతమైన ఆకారం కలిగిన మా తండ్రి, ఉదయకాలమున మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది. భూమి మీద నిర్జీవులుగా పడి ఉన్న మమ్మల్ని మీ వాక్యము వలన మీ కుమారుడైన క్రీస్తు ద్వారా నిలబెట్టి సజీవులుగా తీర్చి, నాయనా తండ్రి అని మొరపెట్టే ఆత్మను మాకు అనుగ్రహించి ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరచటానికి సంకల్పం కలిగి మమ్మల్ని భూమి మీద కన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇవనైనా ఆదివారమున మీ కుమారుడి శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ఆ పాత్రను జ్ఞాపకం చేసుకున్నాం. మేము ఆరగించాం. మా శరీరంలో అవి పనిచేయటానికి మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా కర్తవ్యాన్ని మేము తట్టి లేపుకొని మా సొంత పనుల కంటే ఎక్కువగా మీ పనులు చేస్తూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధంగా ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇంకా కొద్ది మాటలు మేము నేర్చుకోవటకు సిద్ధపడుతూ ఉండగా నన్ను మరుగుపరచండి. అల్పుడిని, అయోగ్యుడైన నా ద్వారా మీరే మహిమ పొందమని, నాలో ఉన్న పరిశుద్ధాత్ముని సహాయ సహకారాలతో మీ పిల్లలకు కావలసిన జ్ఞానవాక్కులు వారి హృదయాలను ప్రేరేపించడానికి అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, రకరకాల పిచ్చి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. అందులో ఎన్నో రకాల పిచ్చి లోకములో, పిచ్చి అనగానే వాటిలో లీనమైపోవటం, ఇంకా అది తప్ప ప్రపంచంలో నాకు ఇంకేదీ లేదు, అది ఉంటే చాలు అనే ఆలోచనలో ఉండటాన్నే పిచ్చి అంటారు, లేదా మత్తు అంటారు. రకరకాల మత్తుల గురించి మనం ఆలోచించాం. మద్యపానం చేసేవాడికి, దానికి బాగా అలవాటు పడిన వాడికి అది దొరకకపోతే ఎలా ఉంటుంది? పిచ్చెక్కిపోద్ది, నరాలన్నీ లాగుతాయి, నాలుగు పీకేస్తూ ఉంటుంది. ఎవరిని ఏం చేస్తాడో తెలియదు కదా. అలాగే తిండి పిచ్చి ఉన్నవారికి, తిండి పిచ్చి అంటే అందరూ తింటాం, బతకటానికే తినటం కాకుండా తినటానికే బతుకుతున్నాం అన్నట్టుగా ఎప్పుడూ వెరైటీలు, రకరకాల టేస్ట్లు కావాలని వాటికి అలవాటు పడిన వారు అవి దొరకనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే పిచ్చెక్కిపోతారు. అలాగే నగల పిచ్చి, అవి ధరించుకోవటం, అద్దంలో చూసుకోవటం, మురిసిపోవటం, అదే అలవాటు చొప్పున ధరించుకొని బయటికి వెళ్ళటం, దోపిడీకి గురైపోవటం. అవి కోల్పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంటుంది, పిచ్చెక్కిపోతుంది. అలాగే అలంకరణ పిచ్చి. ఇలా రకరకాల పిచ్చుల గురించి మనం ఆలోచించాం. వ్యభిచార పిచ్చి. వ్యభిచార పిచ్చి అంటే ఇక అందరూ మనుషులే, అందరూ పురుషులే, అందరూ స్త్రీలే, కానీ వెరైటీ వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళని ఒక భార్యతోనే లేదా ఒక భర్తతోనే ఉండమంటే అది వాళ్ళకు కుదిరే పని కాదు, పిచ్చెక్కిపోతారు. ఇలా ధనం పిచ్చి, మతం పిచ్చి, పొగడ్తల పిచ్చి, ఇంకా కుల పిచ్చి, పని పిచ్చి. పని లేకపోతే నాకు పనిపిచ్చే, పని లేకపోతే నాకు పిచ్చెక్కిపోదు. చేతి నిండా ఎప్పుడు పని ఉండాలి. ఆ పని అవ్వకపోతే పిచ్చి, మళ్ళీ
అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే అది ఏ పనైనా, సొంత పనైనా దేవుడి పనైనా, అది జరగకపోతే అనీజీగా ఉంటుంది. మాట ఇచ్చి నెరవేర్చడం అనేది కూడా దేవుడి చిత్తం వల్లే జరిగింది. అది నెరవేరినప్పుడు కూడా పిచ్చెక్కిపోద్ది, ఇది యథార్థవంతులుగా ఉన్నప్పుడు. ఒక టైము ఫిక్స్ చేసుకున్నామంటే ఒక పనికి, ఆ టైము దాటితే నాకైతే పిచ్చెక్కిపోద్ది. చాలామందికి అసలు ఏమనిపించదు, అసలు మనం ఇచ్చిన సమయాన్ని మించిపోతున్నాము, లేకపోతే మాట ఇచ్చి నెరవేర్చలేకపోతున్నాం అనే ఆ కొంచెం గిల్టీ ఫీలింగ్ కూడా కనపడదు. నాకైతే లోపల లోపల మొదలు పడిపోతూ ఉంటా. అది కూడా ఒక వ్యసనమే, పిచ్చే. అయితే అది మంచి పిచ్చి కదా, మంచి దొంగ అన్నట్టుగా అది మంచి పిచ్చి. ఇలా లోకంలో రకరకాల పిచ్చులు ఉంటున్నాయి. దానివల్ల మనకి కొంత మేలేమి కలగట్లేదు, కానీ అంత కీడే జరుగుతుంది ఎక్కువ. ఏదైనా ఎక్కువగా చేస్తే, అతిగా చేస్తే ప్రమాదం. ఏదైనా మితంగా ఉండాలి. కానీ భక్తి విషయంలో ఇక మితం లేదు దానికి. లోకంలో ఏదైనా ఎక్కువగా చేస్తే వీడికి చదువులు పిచ్చని, వీళ్ళకి మద్యం పిచ్చని, వీళ్ళకి స్త్రీ పిచ్చని, వీళ్ళకి బంగారం పిచ్చని, అలంకరణ పిచ్చని, పొగడ్తలు పిచ్చని, పదవులు పిచ్చని, ఆటలు పిచ్చని, రకరకాలుగా వాళ్ళు దేని మీద అయితే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి దేనికోసం ఎక్కువగా కష్టపడతారో, ప్రయాసపడతారో, ధ్యాస పెడతారో అలాంటి వారిని ఈ పలాని పిచ్చోడు అంటారు. వీడు చదువులు పిచ్చోడరా అంటారు, పని పిచ్చోడరా అంటారు. కానీ వీటన్నిటి వలన మనకు నష్టమే. అన్నీ వాటి లెవెల్లో ఉండాలి, సమాంతరంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. కానీ దేవుడి విషయంలో మాత్రం పిచ్చి పీక్ స్థాయిలోకి ఎదిగిపోవాలి. అలాంటి భక్తులు ఈరోజు సమాజంలో అక్కడక్కడ అరుదుగా కనపడతారు. ఇప్పుడు మన కళ్ళ ముందున్న మన సంఘంలో అంత పీక్ స్థాయిలో భక్తి పిచ్చెక్కిన వాళ్ళు ఎవరో కనపడట్లేదు పెద్దగా. భక్తి పిచ్చెక్కితే ఎలా ఉంటుంది అంటే, ఇంకా నాకు ఏమి లేదు, దేవుడు చెప్పిన పని, దేవుడు చెప్పిన పని, ఏమున్నా ఏమి లేకపోయినా, పొగిడినా పొగడకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా, సన్మానించినా అవమానించినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలు. ఆయన దూరం అయ్యాడంటే భయంకరమైన బాధ కలుగుతూ ఉంటుంది. కీర్తన గ్రంథం తీయొద్దు, దావీదు గారు అనేక మార్లు నువ్వు నాకు దూరం అవ్వద్దు, నీ కృప నా ఎడల దూరం చేయొద్దు, నీ ఆత్మ నా దగ్గర నుంచి తీసివేయొద్దు, నీ సన్నిధి కాంతిని నా మీద ప్రసరింప చేయము, ఇలాంటివి చాలా పదాలు కీర్తన గ్రంథం చదువుతుంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది. అంటే దావీదు గారికి ఎంత బాధ అంటే దేవుడు దూరం అయితే పిచ్చెక్కిపోతాడనమాట. దేవుడు దూరం అవుతాడు, ఈ పని చేస్తే దేవుడికి నేను దూరం అవుతాను, పరిశుద్ధాత్మను తీసేస్తాడు, ఆయన సన్నిధి నాకు ఉండదు అనే ఆలోచన వస్తే దావీదు గారు విపరీతంగా వణికిపోతాడు. అంటే ఏ స్టేజ్లో ఉంది ఆయన భక్తి అంటే పీక్ స్టేజ్లోనే ఉంది. అసలు ఈరోజు సమాజాన్ని చూస్తుంటే నా ఈ క్రియ వలన ఏమాత్రం దేవుడు దూరం అవుతాడా, లేదా నేను దేవునికి దూరం అవుతాననే ఫీలింగు కనపట్లే ఎక్కడ. ఆ ఫీలింగ్ కనపడితే మన భక్తి రేంజ్ వేరుగా ఉంటుంది కదా. ఎన్నోసార్లు విన్నాం అబ్రహాం గారి గురించి. ఈరోజు అబ్రహాం గారి గురించి కొన్ని మాటలు మనం వాక్యంలో నేర్చుకుందాం. నోవాహు జలప్రళయం తర్వాత హాము, షేము, యాపెతు ముగ్గురు కుమారులు ఓడలో నుంచి బయటకు వస్తారు. నోవాహు గారు వస్తారు, ఆయన ఫ్యామిలీ మొత్తం 8 మంది వెళ్తారు, 8 మంది బయటకు వస్తారు. నోవాహు గారు చనిపోతారు ఆయన టైం అయిన తర్వాత. ఆ ముగ్గురు కుమారుల్లో రెండవ కుమారుడు షేము. ముగ్గురు కుమారులు భూమి మీద విస్తరించడం ప్రారంభించారు, బాబేలు గోపురం కట్టడం, అక్కడ నుంచి దేవుడు తారుమారు చేయటం. ఇది అయిన తర్వాత షేము సంతానంలో 10 తరాల వరకు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. నోవాహు గారి కుటుంబం దేవుళ్ళో ఉన్నప్పుడు వాడిలోకి వెళ్ళారు, వాళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుళ్ళో లేకుండా పోయారు.
అంటే ఆ వాడలో వాళ్ళు ఏమి నేర్చుకున్నారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత భక్తులుగా లేరు. వాళ్ళ సంతానం అంతా అన్యులుగానే మారిపోయారు. ముగ్గురు కుమారులకి ఇచ్చిన సంతానం అంతా అన్యులే, అందరూ అన్యులైపోయారు. నిజమైన దేవుడిని ఆరాధించే భక్తులు నోవాహు గారిలాగా ఒక్కళ్ళు కూడా కనపడలేదు. అయితే షేము సంతానంలో 10 తరాల వరకు వాళ్ళు విగ్రహారాధనలోనే మునిగిపోయారు. ఒకసారి ఆదికాండము 11వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము 10వ వచనం. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రలయము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కను. షేము ఎవరి సంతానం? షేము ఎవరి సంతానం? నోవాహు గారి సంతానం. అందరూ వినాలి, సమాధానం చెప్పాలి. షేము ఎవరి సంతానం? నోవాహు గారు ఎవరి సంతానం? అది చదవలేదు అంటారా? రైట్. షేము తర్వాత అర్పక్షదును కన్నాడు, 12వ వచనం. అంటే ఇంకా చాలామందిని కన్నాడు. మెయిన్ భక్తులుగా ఉన్న వారి లిస్ట్ మాత్రం ఇచ్చాడు ఇక్కడ, తరాలు. షేము అర్పక్షదును కన్నాడు. అలాగే 14వ వచనంలో అర్పక్షదు షెలహును కన్నాడు. షెలహు 16వ వచనంలో ఏబేరును కన్నాడు. ఏబేరు 18వ వచనంలో పెలెగును కన్నాడు. పెలెగు 20వ వచనంలో రయ్యూను కన్నాడు. రయ్యు 22వ వచనంలో సెరూగును కన్నాడు. సెరూగు 24వ వచనంలో నాహోరును కన్నాడు. నాహోరు 26వ వచనంలో తెరహును కన్నాడు, లేదా 27. ఎన్ని తరాలు వచ్చినాయి లెక్కేశారా? 10 తరాలు వచ్చినాయి కదా. నాహోరు వరకు ఎన్ని వచ్చినాయి? తెరహు వరకు ఎన్ని తరాలు వచ్చినాయి? 10 తరాలు వచ్చినాయి. ఇప్పుడు తెరహు నాహోరును, హారానును, అబ్రామును కన్నాడు. తెరహు 27వ వచనం చదివాను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కన్నెను. ఎన్నో తరం? 11వ తరం. అబ్రహాము గారు షేము సంతానం నుంచి లెక్కేస్తే ఎన్నో తరం? 11వ తరం. ఈ 11 తరాలు వెనక్కి వెళితే ఎవరు వీళ్ళు చెప్పండి? అన్యులు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులకు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని, అంటే యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించరి. నోవాహు గారిలో నుంచి వచ్చిన భక్తి ఈ 10 తరాల్లో మనకు కనపడలా. పోనీ ఈ తరంలోనైనా ఉందా అబ్రహాము గారు అంటే? ఆయన కూడా విగ్రహారాధనలో ఉన్న వ్యక్తి. 11వ తరం. 11వ తరంలో విగ్రహారాధన ఉన్న వ్యక్తిని దేవుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? ఎక్కడున్నప్పుడు పిలిచాడు? 12వ అధ్యాయం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయము. ఈయన పేరు అబ్రాము, గుర్తుపెట్టుకోండి. పిలిచింది ఎవరిని? అబ్రహాము కాదు. అబ్రాము అంటే ఉన్నతమైన తండ్రి, మంచి తండ్రి అని అర్థం. అబ్రామ్ అంటే మంచి తండ్రి, ఉన్నతమైన తండ్రి అని అర్థం. అబ్రాముని పిలిచాడు. అబ్రాము విగ్రహారాధికుడు కూడా నమ్మిన వ్యక్తి చెప్పాలి. విగ్రహారాధికుడు పిలిచాడు. చదవండి 12వ అధ్యాయము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును.
నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశావళి నీయందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 75 సంవత్సరాల వయసు కలిగినవాడు. ఎక్కడి నుంచి బయలుదేరినప్పుడు? హారాన్ నుండి బయలుదేరినప్పుడు. హారాన్లో నుంచి పిలిచాడా? అంతకుముందే పిలిచాడా? హారాన్ నుంచి పిలవలా. దేవుడు పిలిచింది మెసొపొతేమియాలో నుంచి పిలిచాడు, లేదా ఊరు అనే పట్టణం నుంచి పిలిచాడు. 11వ అధ్యాయము చదువుదాం ఒకసారి. 31. తెరహు తన కుమారుడుగా అబ్రామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడుగా అబ్రాము భార్య అయిన శారాయిను తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఎక్కడి నుంచి బయలుదేరారంట? కల్దీల ఊరు అనే పట్టణం. కల్దీల ఊరు, ఆ పట్టణం పేరేంటి? కల్దీల ఊరు లేదా మెసొపొతేమియా. మీరు అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. హారాన్లో నుంచి పిలిచాడా? ఊరు అనే పట్టణంలో నుంచి పిలిచాడా? 7వ అధ్యాయము 2వ వచనం నుండి స్టెఫెన్ గారు మాట్లాడుతూ చెప్తున్నాడు ఇశ్రాయేలుతో. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రాహామును హారాన్లో కాపురం ఉండక మునుపు, అంటే హారాన్లోంచి బయలుదేరినప్పుడు 75 సంవత్సరాలు వాడు. హారాన్లోకి రాక మునుపు మెసొపొతేమియా ప్రాంతంలో ఉన్నప్పుడు, మెసొపొతేమియా అంటే కల్దీల ఊరను పట్టణం, దానికి మరొక పేరు కల్దీల ఊరనే పట్టణం, దానికి మరొక పేరు మెసొపొతేమియా. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు అక్కడ నుంచి దేవుడు పిలిచాడు. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పగా, అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారాన్లో కాపురముండెను. మనకు 12వ అధ్యాయంలో ఏమని పిలిచాడంటే హారాన్లో నుంచి పిలిచినట్టుగా అనిపిస్తుంది ఆది కాండంలో చదివితే. కానీ హారాన్లో నుంచి పిలవాలి. హారాన్ నుంచి బయలుదేరినప్పుడు ఎంత? 75 సంవత్సరాలు. అంటే అంతకుముందే పిలిచాడు. ఎక్కడున్నప్పుడు? మెసొపొతేమియాలో. భక్తుడుగా ఉన్నప్పుడు పిలిచాడా? భక్తిహీనుడుగా ఉన్నప్పుడు పిలిచాడా? ఇతర దేవతలను పూజిస్తూ భక్తిహీనుడు, అంటే నిజమైన దేవుడు తెలియక విగ్రహారాధనలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. అప్పుడు నమ్మటం ఈజీయా? ఆల్రెడీ భక్తుడుగా ఉన్నప్పుడు దేవుడు పిలిస్తే నమ్మటం ఈజీయా? బాగుంటుంది. ఏది బాగుంటుంది? ఏది నమ్మటానికి వీలుగా ఉంటుంది? భక్తుడుగా ఉన్న వ్యక్తిని పిలిచి ఆ పని చేయంటే ఆ వ్యక్తి చేస్తాడా? అన్యుడిగా వేరే దేవుళ్ళుగా భావిస్తూ విగ్రహాలని దేవుళ్ళుగా భావిస్తూ విగ్రహారాధనలో ఉన్నప్పుడు నేనే నిజమైన దేవుణ్ణి, నేను చెప్పినట్టు చెయ్యి అని అంటే నమ్ముతారా? ఏది నమ్మటానికి శక్యంగా ఉంటుంది? భక్తుడుగా ఉన్నప్పుడు చెబితే భక్తుడుగా బట్టి చేస్తాడు. అయ్యా కొంచెం ఈ పని చేసి పెట్టు అని అంటే, నేను మీకు తెలుసు భక్తులు కాబట్టి నాకు చేస్తారు. మీరు దాని పోయి వచ్చి ఈ పని చేసి పెట్టు అంటే పొప్ప మాకేం పని లేదా అని వెళ్ళిపోతారు. ఇప్పుడు అబ్రహాము గారు విగ్రహారాధనలో ఉన్నప్పుడు, అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడంట. పిలిస్తే వెళ్ళిపోతానని బయలుదేరాడు. అక్కడ అబ్రహాము గారు కంటే ముందు ఇంకా అబ్రహాము గారు, నాహోరు, హారాను ముగ్గురున్నారు కదా. తెరహుకి ఎంతమంది పిల్లలు? 27వ వచనంలో తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారాన్ను ముగ్గురిని కన్నాడు.
హారాను లోతును కన్నాడు. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరని పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా ఎవరు? హారాన్ లోతును కన్నాడు, చనిపోయాడు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఎవరు? తెరహు యొక్క కుమారులు అబ్రాము, నాహోరు మిగిలారు. ఇప్పుడు అబ్రాము గారిని పిలిచాడు దేవుడు. పిలిచినప్పుడు దేవుడు పిలిచాడు. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు అంట. నేను వెళ్ళాలి అంటే ఎక్కడికి పిలిచాడరా అని అడుగుతాడా లేదా తండ్రి? చెప్పండి, ఎక్కడికి పిలిచాడని అడుగుతాడా? చెప్పండి, అడుగుతాడా? అడగడా? అడుగుతాడు. ఏదో ఒక దేశం చూపిస్తాడంట, నన్ను ఆశీర్వదిస్తాడంట. నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తానన్నాడు. నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవాడిని నేను శపిస్తాను అంటున్నాడు. అంటే ఆయన దేవుడని నీకు ఎలా తెలుసు అని అడుగుతారా? చుట్టుపక్కల కానీ తండ్రి కానీ అడుగుతారా? అడగరా? మరి ఎలా నమ్మాడు? చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్పి ఉంటాడు, వాళ్ళ తండ్రికి ఏం చెప్పి ఉంటాడు? అరే ఆయన ఎవరో నీకు తెలియదు ఇప్పటిదాకా, ఏదో స్వరం వినపడింది, పిలిచాడు అంటున్నావు. పోనీ పిలిచినోడు పలాని ప్రాంతం ఇస్తాను వెళ్ళు అని చెప్పాడా? లేదు. నేను నీకు చూపించబో దేశానికి రా అంటే నువ్వు ఎగేసుకొని వెళ్ళిపోతావు ఏంటిరా? పిచ్చోడువా మంచోడువా అని అడుగుతాడా? అడగడా? తల్లి కానీ తండ్రి కానీ మిగిలిన ఆయన ఎవరు? నాహోరు కానీ అడుగుతాడా? అడుగుతారా? అడగరా? అడుగుతారు. చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు అడుగుతారా? ఇప్పుడు మీరు దూర ప్రాంతాలు తెనాలి నుంచి ఆర్టీసీ కాలం నుంచి మరి ఆ ఏటి ఎకరాలు ఇంత దూరం నుంచి వస్తున్నారు. ఎక్కడికంటే చర్చికి వెళ్తున్నాను అంటారు. ఏ చర్చి అంటే ఉప్పలపాడులో ఉన్న చర్చి అంటారు. పిచ్చావాళ్ళ మంచివాళ్ళ ఇక్కడ దగ్గరలో ఇన్ని చర్చీలు ఉంటే అక్కడికి ఎగేసుకొని వెళ్తారేంది అని అంటే ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్పరా? ఏం చెబుతారు? ఇక్కడ చర్చీలు ఉన్నాయి, అక్కడ ఉంది, అంత దూరం ఎందుకు వెళ్ళాలి? దగ్గరలో వెళ్ళొచ్చు కదా. తెలీదు. పోనీ పరిచర్యకి రమ్మన్నాను నేను, మీరందరూ 5 గంటలకల్లా ఇక్కడ ఉండండి, పరిచర్యకి వెళ్దాం అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎంత దూరం? నైట్కి వస్తామా, తిరిగి రామా? దాన్ని బట్టి వచ్చే వికెట్లు వస్తాయి, పోయే వికెట్లు పోతాయి. ప్లేస్ చెప్పకుండా రమ్మన్నా అనుకోండి, 5ంటికి ఎంతమంది వస్తారు? మనం ఒక ఊరు వెళ్తున్నాం, ఏ ఊరో చెప్పను, రండి అన్నాను అనుకో, ఏం చేస్తారు? ఊరు చెప్తే తప్ప మేము రాం. బట్టలు సర్దుకొని రావాలా? బట్టలు ఒక జత 2 జతలు లేకుండా రావాలా? ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతారు. కానీ దేవుడు అబ్రాహాము గారిని పిలిచినప్పుడు తల్లిదండ్రులకి అభ్యంతరం అయింది. మరి భక్తుడుగా ఈయన్నే గుర్తించాడు, ఈయన హృదయం తెలుసు కాబట్టి దేవుడికి పిలిచాడు. సరే దేవుడు పిలిచాడని గుడ్డిగా నమ్మేశాడు, బయలుదేరుతున్నాడు. బయలుదేరినప్పుడు తండ్రి కూడా ఆస్తిని కూడా తీసుకొని హారానికి వచ్చేసారంట. మనం 11వ అధ్యాయంలో 27వ వచనం నుండి చదివితే 31 చదువుదాం. తెరహు తన కుమారుడుగా అబ్రామును, తన కుమారుడగు అనగా హారాను కుమారుడుగు లోతును, హారాను చనిపోయాడు కాబట్టి ఆయన కొడుకు లోతును, ఇంకెవరు లేరు కదా, వెంట పెట్టుకొని కుమారుడుగు లోతును, తన కుమారుడుగు అబ్రాము భార్యకు శారాయి అను తన కోడల్ని తీసుకొని కనాను వెలుటకు కల్దీల ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. నేను వెళ్తానన్నానా, దేవుడు పిలిచాడు, నన్ను దీవిస్తానన్నాడు అని అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడండి. ఏమండి, సుమారుగా ఆ కల్దీల ఊరని పట్టణం మెసొపొతామియా నుంచి హారాను వరకు సుమారు 1000 కిలోమీటర్లు అంట. ఆ రోజుల్లో రోడ్లు లేవు. 900 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎడారి ప్రాంతం. ఎందుకంటే యూఫ్రటీస్ అద్దరిని నివసించారు కదా వీళ్ళు. ఊరని పట్టణం ఎక్కడుంది? నది ఒడ్డు నుంచి ప్రయాణం చేసుకుంటూ రావాలి. ఎందుకంటే నది ఒడ్డు దాటితే అంతా ఎడారి ప్రాంతం, ఇసుక, ప్రయాణానికి అంత ఈజీగా ఉండదు. గాడిదలో, ఒంటెలో వీటి మీద ప్రయాణాలు చేయాలి. సుమారుగా 900 నుంచి 1000 కిలోమీటర్లు ఏ ఆధారం లేకుండా బయలుదేరటం అంటే సామాన్యమైంది. పిచ్చెక్కింది అబ్రాం గారికి. ఏదో రాత్రి దేవుడంట ఎవరో మాట్లాడాడంట, ఆయనకి ఏదో దేశం చూపిస్తాడంట. ఏ దేశం అంటే కూడా చెప్పట్లా ఈయన అబ్రాం. ఏం అబ్రామా,
న్యాయమేనా నువ్వు వెళ్ళటం? ఎంతవరకు నమ్మకం? ఆ పిలిచిన ఆయన నీకేమన్నా కనపడ్డా పాడా? ఏదో స్వరం వినపడింది, వెళ్ళిపోతావా? మమ్మల్ని అందరినీ వదిలిచి వెళ్ళిపోతా ఉంటే నాహోరు రాలేదు వాళ్ళతో. నాహోరు అక్కడే ఉండిపోయాడు. ఎక్కడ? కల్దీలు ఊరు అనే పట్టణంలోనే ఉండిపోయాడు. ఈ అబ్రాం అక్కడే వెళ్ళిపోతున్నాడు భార్యను తీసుకొని, పైగా నా కొడుకైన లోతును కూడా తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి తెరహు కూడా నేను కూడా వస్తాను పదండ్రా, ఇంక వృద్ధాప్యంలో ఏం చేసేది, నువ్వేమో చూస్తే ఆవేశంలో ఉన్నావు, దేవుడు పిలిచాడని వెళ్ళిపోతా ఉన్నావు, నేను కూడా వస్తానని హారాన్ దాకా తెరహు గారు కూడా వచ్చాడు. ఆయనకి మరి వృద్ధాప్యం వచ్చింది, ఆరోగ్యం బాగాలేదేమో. అక్కడికి వచ్చిన దాదాపుగా సంవత్సరం లోపే చనిపోయాడు. ఆయన చనిపోయాడు. చూడండి, తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారాన్లో మృతి పొందెను. ఎక్కడ? హారాన్ దాకా వచ్చి, అంటే అక్కడ మెసొపొతామియా నుంచి ఇక్కడ దాకా 1000 కిలోమీటర్లు సుమారుగా ప్రయాణాలు చేసి, వాహనాలు సరిగా లేవు, దారులు సరిగ్గా లేవు. ఆ యూఫ్రటీస్ నది పక్క నుంచి అలా ప్రయాణం చేసి వచ్చి ఉంటారు. ఒక పిలుపుకి ఏమిస్తాడు అంటే, అభివృద్ధి చేస్తానన్నాడు, దేశం ఇస్తానన్నాడు, దీవించేవారిని దీవిస్తాను, దూషించేవారిని శపిస్తాను అన్నాడు. పోనీ గ్యారంటీ ఏముంది? గ్యారంటీ చెప్పండి. అంతకుముందు దేవుడు పలానోళ్ళని దీవించాడు, పలానోళ్ళని ఆశీర్వదించాడు, ఆయన అంటే నిజమైన దేవుడు అనే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. మరి ఏమీ లేనప్పుడు దేవుని స్వరం వినేసి, దేవుడి మాటకు లోబడి కుటుంబాలను వదిలేసి రావడానికి సిద్ధపడితే, తండ్రి కూడా నేను కూడా వస్తాను పద అని హారాన్ దాకా ప్రయాణం చేసి వచ్చారు. అక్కడ తండ్రి చనిపోయిన తర్వాత ఇంకా ఆయన బయలుదేరి వచ్చేసాడు. ఇదే విషయాన్ని మనకి స్టెఫెన్ గారు మాట్లాడుతూ చెప్పాడు 7వ అధ్యాయంలో. ఇంత చదవండి ఒకసారి, అపోస్తల కార్యాల గ్రంథం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు ఆయన కల్దీల దేశమును విడిచిపోయి హారాన్లో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతని కుమారులు లేనప్పుడు అతనికి అతని సంతానానికి అతని తరువాత అతని సంతానమునకు దీన్ని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేశాను. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురని, ఇది వద్దులండి, ఏం చెప్పాడు? అక్కడ నుంచి నువ్వు రా, నీకు చూపించబోయే దేశం అన్నాడు. వచ్చాడు, హారాన్ని పట్టుకున్నాడు. వాళ్ళ నాన్నగారు అక్కడ చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరాడు. దేవుడు పిలిస్తే మళ్ళీ బయలుదేరి ఎక్కడి దాకా వచ్చాడు? కనాను వరకు వచ్చాడండి. అక్కడి నుంచి ఇక్కడికి సుమారు 1000 కిలోమీటర్లు సుమారు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో రహదారులు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో మరి కొండలున్నాయి, గుట్టలున్నాయి, లోయలున్నాయి, ఎడారులున్నాయి. ఇవన్నీ దాటుకుంటూ సరైన మార్గం లేక ఆ కుటుంబాన్ని వెంట పెట్టుకొని ఆ గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఇవన్నీ వాళ్ళ ఆస్తులు ఏంటి ఆ రోజుల్లో? స్థిరాస్తులు కాదు, చరాస్తులు, గొడ్లు, గేదెలే. వీటన్నిటినీ వెంట పెట్టుకొని అంత దూరం ప్రయాణం చేయాలంటే ఎంత విశ్వాసం ఉండాలి? అంత విశ్వాసం ఉంది కాబట్టే అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా నియమించాడు. అంటే అలాంటి విశ్వాసం ఎవరికి లేదంటే దేవుడికి బాగా నచ్చింది ఆ విశ్వాసం. దేవుడు చెబితే ఖచ్చితంగా జరిగిద్ది. పోనీ నీకు ఇస్తానన్నాడు, కానీ వాస్తవంగా ఇక్కడ మనకి క్లారిటీ ఇచ్చాడు స్టెఫెన్ గారు. ఏమనంటే, నీకు కాదు, నీ తర్వాత నీ సంతానానికి ఇస్తానన్నాడు. చదవండి, ఆ మాట ఉంది 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదం పట్టినంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, ఏమీ లేదు, కాలు పెట్టుకునే ఆస్తి కూడా ఇవ్వలేదంట. ఎక్కడ? కనాన్ దేశంలో. ఇప్పుడు నాకు దక్కంది నా తర్వాత నా పిల్లలకి ఇస్తానంటే ఎట్లా నమ్మకం అండి కదా? ముందు నాకు కావాలి, నా తర్వాత నా పిల్లలకు వారసత్వంగా ఇస్తే నో ప్రాబ్లం. కానీ ఆయనకి ఇవ్వడంట. ఆయన తర్వాత ఆయన సంతానం.
ముందు నేను ఎరిగితే కదా, నేను అనుభవిస్తే కదా నా సంతానానికి నువ్వు ఇస్తావో ఇవ్వో గ్యారంటీ నాకు. నాకే ఇవ్వకుండా నీ తర్వాత నీ సంతానానికి ఇస్తానంటే నమ్ముతావా? ఉదాహరణకి ఇక్కడున్న మనం అందరం మన ఆత్మల రక్షణ కోసం ప్రభువుని నమ్మామా? మన తర్వాత మన సంతానాన్ని పరలోకం తీసుకెళ్తానంటే నమ్మామా? మీకు మాత్రం నరకం వేస్తాను, మీ పిల్లల్ని మాత్రం పరలోకం చేరుతాను అని దేవుడు మనకు పిలిపించాడు అనుకో, ఏం చేస్తాం? మా పిల్లల సంగతి తర్వాత సంగతయ్యా, ముందు మాకు పరలోకం ఇస్తానంటే మేము వస్తాం. పరలోకం రాని భక్తి మాకెందుకు అంటాం. అబ్రాహాము గారికి కనాను దేశం పాదం పట్టినంత స్థలం కూడా ఇవ్వకుండా ఎవరికి ఇస్తా అన్నాడు? అతని కుమారులకి దాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. అది వెంటనే ఇస్తాడంటే అది కూడా వెంటనే ఇవ్వడంట. వాళ్ళకి స్వాస్థ్యం ఇస్తాను ఎప్పుడంటే వాళ్ళు మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళిపోవాలి, బానిసత్వం కలిగి ఉండాలి, 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ శ్రమ పెట్టాలి. అది అయిన తర్వాత తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలు ప్రాసెస్ ఇది చెప్పండి? 430 సంవత్సరాల ప్రణాళిక ఇది. ఎవరు నమ్ముతారు చెప్పండి? 430 సంవత్సరాల తర్వాత నీ సంతానం అంటే ఎన్ని తరాలు మారిపోతాయి? అబ్రాహాము గారు ఇస్సాకు, యాకోబుకి 12 మందికి ఎంతోమంది సంతానం అలా అభివృద్ధి చెందుతూ ఉంటే కొన్ని లక్షల మంది జనాలైతే అప్పుడు ఇస్తాడంట. ఎంతమంది అంట నడిచి వచ్చింది కాల్బలం ఐగుప్తులో నుంచి? 6 లక్షల మంది. మరి పిల్లలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు వీళ్ళందరినీ లెక్కేస్తే సుమారుగా 20 లక్షలు అవుతారు. అంటే 20 లక్షల మంది జనాభా అయిపోయేదాకా, ఈలోపు ఐగుప్తులో బానిసత్వం అనుభవించేదాకా, ఇదంతా అయిన తర్వాత నీ రాబోయే సంతానానికి నేను ఈ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం పాలస్తీనా ఇస్తానని దేవుడు అబ్రాహాము గారితో చెబితే మనమైతే ఒప్పుకుంటామా? చెప్పండి. నీకేమి వెయ్యను, నీ మనవాళ్ళు 400-500 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇస్తాను పరలోకం అన్నాడు అనుకో, భలే బాగుందిలే, ఇట్టాటి పరలోకం ఆడు సంగతి నాకెందుకు? మన కుమారులకి ఇస్తానంటేనే మనం అంగీకరించం. మరి ఇదేంటండి అబ్రాహాం గారు, అప్పుడు సంగతి ఎందుకయ్యా? నాకు ఇప్పుడు నేను సుఖంగా ఉన్నానా లేదా, నాకు ఇస్తావా లేదా అనే మాట అడగలేదు. సహజంగా మనిషి స్వార్థప్రియుడు కదా. నాకు సుఖం కావాలి, నా తర్వాత నా వంశానికి సుఖం కావాలి, నాకు వారసత్వం కావాలి, నా వంశానికి వారసత్వం కావాలనే ఆలోచనలో ఉంటారు. అప్పుడప్పుడు భోజనాలు జరుగుతూ ఉన్నాయి కదా ఇక్కడ తిని మళ్ళీ ప్లేట్లు తీసుకొని వెళ్తాం. ఎక్కడికి? ఇంటికి. ఎందుకు? మన కడుపు నిండింది, బాగుంది, మా ఇంటికాడోళ్ళ కడుపు కూడా, అది స్వార్థం అంటే. మరి అంటే ప్రేమ, అందులో కూడా ప్రేమ ఉంది. అలాంటిది నీకివ్వను, నీ తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల తర్వాత నీ సంతానానికి ఇస్తానని దేవుడు పిలిస్తే నమ్మి ఎలా వస్తారు? మనమైతే వస్తామా? చెప్పండి. ఇప్పుడు చర్చికి వస్తున్నారు, ఇప్పుడు మీకు అన్ని కష్టాలే, హింసలే, నిందలే, అవమానాలే, ఎవడు పట్టించుకోడు, ఎవడు లెక్క చేయడు, ఎవరు గౌరవీయరు, ఎవరేమీ నీకు సన్మానాలు చేయరు, అయినా వస్తావంటే అట్లయితే నాకు కష్టం. నన్ను గుర్తించట్లా, నన్ను పట్టించుకోవట్లా, నన్ను సన్మానించట్లా, అవమానాలు ఎదురవుతున్నాయి, ఇన్ని భరించుతూ ఎందుకు ఉండాలి నేను ఇక్కడ అంటున్నాం. అదే నీకు ఇవన్నీ వస్తాయి, నీ తర్వాత నీకు నిత్యజీవం వస్తుందని చెప్పాడు దేవుడు. అది తెలిసి కూడా మనం అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. క్రైస్తవుడైనందుకు సుఖాలు వస్తాయా, శ్రమలు వస్తాయి అంటున్నాడా? శ్రమలు వస్తాయి అంటున్నాడు. వాక్యం అదే కదా చెప్పింది. శ్రమలు వస్తాయి అని చెప్పి ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ, అది తెలిసే మనం క్రైస్తవులోకి వచ్చాం. ఇక్కడ శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేక నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అని అంటే ఎలాంటి విశ్వాసం మనకుంది చెప్పండి? అసలు ఏ ఆధారం లేదు కదా. హెబ్రీ పత్రికలో చెప్పాడు కదా, 11వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యమునుగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి
అంటే దేవుడు పిలిస్తే ఏముండాలి? మెయిన్ విశ్వాసం ఉండాలి. విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరియు బయలు వెళ్ళాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలు వెళ్ళాను. విశ్వాసమును బట్టి చాలమ్మ, ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలు వెళ్ళాను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అంటే దేవుడు చెబితే ఖచ్చితంగా జరిగిద్దనే ఆధారాలు ఏమైనా ఉన్నాయి అబ్రాహాము గారి కంటే ముందు? మనకు బైబిల్ ఉంది కాబట్టి నోవాహు గారి జలప్రలయంలో దేవుడు చెప్పినట్టు చేశాడనే ఆధారాలు మనకు ఉన్నాయి. అబ్రాహాం గారి దగ్గర బైబిల్ లేదు, అబ్రాహాము గారి దగ్గర ఆధారాలు ఏమీ లేవు, పూర్వపు చరిత్ర చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నీకు చూపించబో దేశానికి అన్నప్పుడు పలానా దేశం అని కూడా చెప్పట్లేదు. మరి ఎలా వెళతారు చెప్పండి? మీటింగ్ ఎక్కడో చెప్పకుండా వచ్చేయండి టయానికంటే రారు. ప్లేస్ చెప్పాలి, ఎంత దూరం ప్రయాణం చెప్పాలి, ఎలా తీసుకెళ్తారో చెప్పాలి, మరి ఎలా తీసుకొస్తారో చెప్పాలి. ఇవన్నీ చెబితే అప్పుడు ఆలోచిస్తాం, కన్ఫామ్గా వస్తామని చెప్పాం అప్పుడు కూడా కదా. మరి ఏ ఊరో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అంతకుముందు పలానోళ్ళను కూడా దేవుడు ఇలాగే పిలిచాడు, తీసుకెళ్ళాడనే చరిత్ర ఆయనకి లేనప్పుడు మరి ఎలా వచ్చాడంటే అదే విశ్వాసం. అంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నవని నమ్ముటకు రుజువు. హెబ్రీ పత్రిక 11:2 చెప్తాడు కదా, 1-2 వచనాల్లో, విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి. అది విశ్వాసం అంటే. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. పెద్దల్లో అందరికంటే పెద్ద ఎవరైనంటే అబ్రాహాము గారు సాక్ష్యం పొందాడు. అంటే ఏది కళ్ళ ముందు కనపడకపోయినా, నమ్మటానికి అశక్యంగా ఉన్నా నమ్మటమే విశ్వాసం. అలాని అన్ని గుడ్డిగా నమ్మకూడదు. అర్థమైందా? దేవుడి మాట మాత్రమే నమ్మాలి. కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు బతికి మహిమా దేహాన్ని ధరించడం మనం చూడలేదు. చూసారా ఎవరన్నా? చనిపోయిన వాళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, బతికిన వాళ్ళు మళ్ళీ చనిపోయిన సందర్భాలు తెలుసు. కానీ బతికిన వ్యక్తి ఇంకా చావు లేని దేహంతో మన కళ్ళ ముందు తిరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చరిత్ర ఏమన్నా విన్నామంటే యేసుక్రీస్తు వారు తప్ప అలాగా బతికిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనకు ఒక ఆధారం ఉంది, నిరీక్షించడానికి ఏముంది? ఆధారం ఉంది. యేసుక్రీస్తు వారు చనిపోయాడు, తిరిగి లేచాడు, మహిమా దేహంతో లేచాడు. కాబట్టి ఇంట్లో తలుపులు వేసుకొని ఉండగానే లోపలికి ప్రవేశించగలిగాడు. అలా మేఘాల మీద ఆకాశానికి విమానం సహాయం లేకుండా వెళ్ళిపోగలిగాడు. ఇది మనకు చరిత్ర చెప్తున్న ఆధారం. మరి అబ్రాహాము గారికి ఏముంది? ఏ ఆధారం లేదు. లేనప్పుడు ఎలా విశ్వసించాడంటే అదే ఉన్నవి అనుటకు, లేనివి ఉన్నవి అనుటకు రుజువు. ఆ రుజువుని ఆయన క్రియల ద్వారా చూపించాడు. ఏం చెప్పాడు దేవుడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను, భూమి మీద ఉన్న సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా అభివృద్ధి చేస్తాను అన్నాడు. పిలిచాడు. 1000 కిలోమీటర్లు మెసొపొతామియా నుండి హారాను వరకు ప్రయాణం చేశాడు. అక్కడ నుంచి సుమారుగా 1000 కిలోమీటర్లు కనాన్ దేశానికి ప్రయాణం చేశాడు. 2000 కిలోమీటర్లు ఖాళీ నడకన ప్రయాణం చేశాడు అబ్రాహాము గారు, కుటుంబ సపరివార సమేతంగా. మన అడుగులు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినాయి దేవుని పని కోసం? కుటుంబ సపరివార సమేతంగా, సింగిల్గా కాదు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినాయి? ఆమె కుదరదు, ఆమె రాదు, ఆయన రాడు, ఆయనకు పని, నీరసంగా ఉంది, కొంచెం తలనొప్పిగా ఉంది. నరకంలో నిరంతరం తలనొప్పే, నిరంతరం ఏడిపే, నిరంతరం పళ్ళు కొరికే. ఇక్కడ దాన్ని త్యాగం చేయలేకపోతే, దాన్ని కూడా నువ్వు ఆసరాగా తీసుకొని దేవుని సన్నిధికి దూరం అయిపోతే రేపు నిత్యము అక్కడ అదే కదా నువ్వు పడాల్సింది. అంటే అక్కడ పట్టడానికి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావా? నరకంలో తలబట్టుకొని బాధపట్టు పళ్ళు కొరుకుతూ ఏడవటానికి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావా? దేవుని సన్నిధికి రాకుండా 4 అడుగులు లేవు, 10 కిలోమీటర్లు లేవు, 20 కిలోమీటర్లు లేవు. ఈ కొద్ది కిలోమీటర్లే ప్రయాణం చేయకపోతే నీకు విశ్వాసమా పిశాచమా? ఉన్నట్టేనా విశ్వాసం?
వచ్చేది కత్త మళ్ళీ టైం దొంగతనం చేసిన దొంగలుగా వస్తారు. ఎవడో టయానికి వచ్చే భక్తులు కనపట్ల. ఇప్పుడు కొద్ది మంది వస్తున్నారు టయానికి. అన్ని వేల కిలోమీటర్ల ప్రయాణాలు చేసి ఎలా వచ్చాడంటే ఏం ఆధారం లేదు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఆయన విశ్వాసంలో 1వ వంతు కూడా మనలో ఎక్కడా కనపట్లేదు ప్రియులారా. 1% కూడా కనపట్ల అబ్రాహాము గారికి ఉన్న విశ్వాసంలో. ఏదో నామకార్థంగా భక్తులుగా అందరికీ దేవుళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు దేవుని కార్యక్రమాలకు నిష్ఠా నియమాలతో ఎలా చేస్తారో మనం కూడా అలా చేసుకుపోతున్నాం అంతే. చెప్పులు లేకుండా భక్తి సాగిస్తారు. మనం అంతకంటే బెటర్గానే ఉన్నాం. ఉపవాసాలు ఉంటారు, చాలా నియమనిష్టలతో భక్తిని కొనసాగిస్తారు. మరియు అవిశ్వాసానికి మన విశ్వాసానికి ఏమైనా తేడా కనపడుతుందా అంటే ఏం కనపట్ల, తేడా ఏం కనపట్ల. ఇంకా ఆడదే కొంచెం కఠినమైన విశ్వాసంలా కనపడుతుంది పారంపర్య ఆచారాలు ఆచరించటంలో. మనకి అన్నీ చేయకపోయినా ఆ విశ్వాసం ఏమాత్రం క్రియల రూపంలో కనపట్టలేదు ప్రియుల. ఆకాశ నక్షత్రాల వలె సంతానం, భూమి మీద ఇసుకురేణువులంత సంతానాన్ని ఇస్తానన్న దేవుడు సంవత్సరం గడిచిపోయింది, వచ్చాడు. 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి కనాను దేశం వస్తే సంతానం ఇవ్వల. ఏమనిపించింది చెప్పండి? దేశం ఇస్తానన్నాడు, సంతానాన్ని ఇస్తానన్నాడు. మామూలుగా చెప్పలేదు. సంతానం ఎంతమంది అంట? ఆకాశ నక్షత్రాలని లెక్కబెట్టడం నీకు వస్తే లెక్కబెట్టు, అంతమందిని ఇస్తానన్నాడు. నువ్వు లెక్కబెట్టావు ఎప్పుడన్నా ఆకాశంలో నక్షత్రాలని? మన వల్ల కాదు. ఒక 10-20 నక్షత్రాలు లెక్కబెట్టగానే కళ్ళు చెదిరిపోతాయి. లెక్కబెట్టినవి మళ్ళీ లెక్కబెట్టడం, లెక్క మారిపోవటం జరిగింది. లెక్క తేలదు. అన్నీ ఉన్నాయి, కోటాను నక్షత్రాలు ఉన్నాయి. అంటే అంతమంది సంతానాన్ని ఇస్తానన్నాడు. సంవత్సరం గడిచింది, 2 ఏళ్ళు గడిచింది, 3 ఏళ్ళు గడిచింది, 4 ఏళ్ళు గడిచింది. ఇలా గడిచిపోతూ ఉంటే విశ్వాసం బలహీనమైద్దా పెరిగిద్దా? చెప్పండి. విశ్వాసం బలహీనమైద్దా పెరిగిద్దా? 100% బలహీనం అవ్వటానికే ఆస్కారం ఉంది, పెరిగే అవకాశం లేదు. పోనీ ఇంకెవరైనా భక్తుడు ఉంటే ఆడు చూడరా ఎలా భక్తుడిగా ఉన్నాడో, ఎలా ఎదుగుతున్నాడు అని చూసి నేర్చుకో అని దేవుడు చెప్పడానికి అవకాశం ఉంది. అందుకే ఎవరితో పోల్చకుండా నా తోడు అని ప్రమాణం చేసుకున్నాడు దేవుడే అబ్రాహాము గారికి మాట ఇచ్చినప్పుడు. ఎవరు తోడు అని చెప్పలా, నా తోడు అని తన తోడునే పెట్టుకొని అబ్రాహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు. అంటే అలాంటి మాదిరికరమైన జీవితాన్ని చూపించే భక్తులు అబ్రాహాము గారి కళ్ళ ముందు ఎవరు లేరు. మన కళ్ళ ముందు చాలామంది భక్తుల చరిత్ర బైబిల్లో ఉంది. బయట సంగతి పక్కన పెట్టండి. భక్తుల చరిత్ర, చాలామంది చరిత్ర మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇంతమంది భక్తుల చరిత్రను చూసి వాళ్ళ జీవితంలో వచ్చిన శ్రమలు, హింసలు, నిందలు, అవమానాలు, ఇవన్నీ చీత్కారాలు చూసి కూడా మనం అలాగ ప్రవర్తించట్లేదంటే అబ్రాహాము గారి విశ్వాసంలో ఎంత ఉండున్నారు మనకి? పిచ్చెక్కిందరు అబ్రాహాము గారికి అని ఉంటారు వాళ్ళు ఊరోళ్ళు. పలాని ప్రాంతంలో ఆస్తులు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అవి ఇస్తానన్నాడంట దేవుడని అవి చూపిస్తే అక్కడికి వెళ్తే ఉపయోగం ఉందలే, కనపడుతుంది కాబట్టి ఆస్తులని ఈ ఊర్లో వాళ్ళు గొప్పగా చెప్పుకునేవాళ్ళు అబ్రాహాము గారి గురించి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమిస్తాడో తెలియదు, కానీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా ఇస్తానన్నాడు. సంతానం ఇవ్వట్లా. ఇప్పుడు చుట్టుపక్కల జనం ఎగతాళి చేస్తారా చేయరా? చెప్పండి. ఎగతాళి చేస్తారా? ఏమని చేస్తారు? దేవుడు పిలిచాడంట, వీడికి అబ్రాహాము గారికి ఏమెక్కింది? పిచ్చెక్కింది. ఇల్లు వాకిలి మొత్తం ఖాళీ చేసి ఎక్కడికో అలా దేశదింబరిలాగా తిరుగుతూనే ఉన్నాడు. అదో అక్కడి నుంచి బయలుదేరాడు, హారాన్ దాకా వచ్చాడు. వాళ్ళ నాన్న చచ్చినా వీడికి బుద్ధి రాల. ఎవరికి? అబ్రాహాముకి. వాళ్ళ నాన్నని చంపేశాడు, ఆ దేవుడే చంపేశాడు. అక్కడే ఉంటే బతికేవాడు. మెసొపొతామియాలో ఉంటే సొంత ప్రాంతం, సొంత ఊరు కాబట్టి అక్కడ ఉంటే బతికేవాడు. కానీ ఎదుగో దేవుడు పిలిచాడని వెళ్తే ఆడు ఏమైపోతాడో అని అబ్రాహాము గారి మీద ప్రేమతో తండ్రి కూడా అబ్రాహాము గారితో పాటు వచ్చాడు. సోదరుని కుమారుడిని లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. ఈడేమైపోతాడనే ప్రేమతో ఆయన దిగులు పడుతూ ఇక్కడ దాకా వచ్చి హారాన్లో చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయినా వీడికి బుద్ధి రాకుండా మళ్ళీ బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకు వెళ్ళాలో తెలియదు. పోనీ బయలుదేరి వెళ్తున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి, సంతానం ఏమో లేదు. ఏమనుకుంటారండి చుట్టుపక్కల జనం? ఏమనిపించింది చెప్పండి? దేవుడి దగ్గరకు వచ్చావు, 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, ఏమైనా ఆశీర్వాదాలు లేవు, ఏమి లేవు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. చుట్టుపక్కల జనం ఏమనుకుంటే ఏందో నమ్ముకున్నారు, అలా చర్చికి వెళ్తున్నారు. ఏం భక్తో ఏంటో, వీళ్ళకి భక్తి పిచ్చి పట్టింది అనుకుంటారు. అబ్రహాం గారిని కూడా సేమ్ అలాగే అనుకొని ఉంటారు. వీడికి దేవుడు పిచ్చి బట్టి అలాగా ఎగేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. వీడు వెళ్ళాడు, ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్ళిపోతానే ఉన్నాడు. ఒకతే శారమ్మ, ఈనాడికి వెళ్తే నువ్వు పూల పాన్పులో నడిస్తే పూల పాన్పు, పూలబాట, ముళ్ళబాటలో నడిస్తే ముళ్ళబాట. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తానయ్యా. మంచి ఇల్లు, మంచి సొంతూరు, ఊరనే ఊరు, హారాను కల్దీల పట్టణం, మెస్సుతోని ఊరనే ఊరిలో సొంత ప్రాంతం, సొంత ఇల్లు ఉంటే అది వదిలేసి ఇది టెంటల్లో పెట్టేస్తున్నాడు కాపురాలు. మంచి బిల్డింగ్ ఉంది, ఏసీలు ఉన్నాయి, అంతా బాగుంది. ఇది వదిలేసి పరిచర్యకి వెళ్ళి చెట్ల కిందో గోడ సూర్యుల కిందో ఆడ పడుకొని నిద్రపోవాలంటే, స్టేజీల మీద పడుకోవాలంటే ఏమనిపించింది చెప్పండి? మంచి ఇల్లు ఉంది, హాయిగా పడుకొని ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళం. ఈ కర్మ ఎందుకురా, ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం వచ్చి వసతులు లేకుండా ఈ రోడ్ల మీద, ఈ స్టేజీల మీద, ఈ చెట్ల కింద, ఈ నైపోగు దెబ్బల పక్కన పడుకోవాల్సిన కర్మ ఏంటి మాకు అనిపించదా? మరి టెంటుల్లో ఉంచాడు అబ్రహాం గారు శారమ్మ గారిని. ఎక్కడ ఉంచాడు? అబ్రహాం గారిని శారమ్మ గారిని ఉంచాడంటే భార్యాభర్తలు కాబట్టి భర్త ఆడ ఉంటే భార్య ఆడ ఉంటుంది. లోతు కూడా వాళ్ళతో పాటు ఉండిపోయాడండి. లోతుల గురించి కూడా దేవుడు విశ్వాసి అన్నాడు. ఆయన పరిస్థితుల ప్రభావాన్ని బట్టి భార్య చేసుకొని అట్లా పాడేయాడు. కానీ కొంతవరకు ఆయన మంచి విశ్వాసి. పేతురు పత్రికలో రాశాడు, తీయొద్దు ఇప్పుడు. అంటే అబ్రహాం గారి సహవాసంలో ఆ మాత్రం విశ్వాసం దేవుడి పట్ల లోతు గారికి కూడా వచ్చింది. అంటే ఒక వ్యక్తిని తయారు చేశాడు, తన దగ్గర పనివారిని కూడా మంచి విశ్వాసులుగా తయారు చేశాడు అబ్రహాం గారు. ఆయన ఏది చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నారు. 300 మంది యుద్ధం నేర్చుకున్న ప్రవీణులు ఉన్నారు అబ్రహాం గారి దగ్గర. లోతుని ఆయన ఫ్యామిలీని తీసుకెళ్ళినప్పుడు యుద్ధానికి తీసుకెళ్ళి తన దగ్గర అలవర్చబడిన 300 మందిని తీసుకెళ్ళి యుద్ధం చేసి చుట్టుపక్కల రాజును కూడా కలుపుకొని వాళ్ళని ఓడించి తీసుకొచ్చి లోతు భార్యని, లోతు యొక్క ఆస్తిని ఆయనకి అప్పగిస్తాడు. అందుకే దేవుడికి నచ్చింది బాగా. అలాంటి విశ్వాసం ఎక్కడా లేదు. ఆయన 10 సంవత్సరాలు కాపురం ఉన్నాడంట ఐగుప్తులో. 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 సంవత్సరాలు ఉన్న తర్వాత సంతానం కలగలేదు. అప్పుడు హాగర్ని ఇచ్చింది శారమ్మ గారు. ఆ మాట చూడండి, ఆదికాండంలో ఉండాలి. 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాం భార్య అయిన శారాయి అతనికి పిల్లలను కనలేదు. ఆమెకు ఆగరను ఐగుప్తురాలి అయినా దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చును అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురమున్న తర్వాత ఏ దేశం ఇస్తానన్నాడు? ఏదో దేశం ఇస్తానన్నాడు. తీరా వస్తే కనాను దేశం. కనాను దేశంలో ఎంతకాలం ఉన్నాడంటే అబ్రహాం గారు 10 ఏళ్ళు ఉన్నాడు. కానీ పిల్లల పట్ల విశ్వాసం సన్నగిల్లాలి. కానీ ఏమాత్రం సన్నగిల్లలేదండి. ఏమాత్రం సన్నగిల్ల విశ్వాసం. ఇస్తానన్న దేవుడు నమ్మదగిన వాడని విశ్వాసం అలాగే ఉండిపోయింది. నిన్ను హింసించు వారిని నేను శపిస్తాను అన్నాడు, నిన్ను దీవించు వారిని నేను దీపిస్తాను అన్నాడు. ఆకాశ నక్షత్రాల వల్ల సంతానాన్ని ఎత్తాడు. 10 ఏళ్ళు గడిచినాయి. కనాన్ దేశం అయితే ఇచ్చాడేమో, కానీ అందులో కూడా పెద్ద ప్లేస్ లేదు ఆయనకి. కానీ కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత శారమ్మ గారి ప్రేరణతో హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. ఏదైతే దేవుడి తన్నాడు కదా, ఇదే సంతానమేమో అనుకుంది శారమ్మ గారు. భార్య మాట విన్నాడు, శారమ్మ గారు ఇచ్చినట్టు హాగర్ను చేసుకున్నాడు. కానీ దేవుడు ఇది కాదు నీ సంతానం, వాగ్దానం మూలంగా పుట్టేవాడు నీ సంతానం అని అబ్రహాం గారితో చెబుతానే ఉన్నాడు. కానీ అబ్రహాం గారికి పిల్లలు కలగట్లేదు, సంతానం కలగట్లేదు. 24 సంవత్సరాలు సంతానం కలగకపోతే దేవుడు చెప్పినట్టుగా ఏమనిపించిందండి ఎవరికైనా?
24 ఏళ్ళు నీకు ఏ దీవెనలు ఆశీర్వాదాలు రాకుండా యథావిధిగా అలాగే ఉండిపోతున్నాం మన భక్తిలో అనుకోండి. మనకేమనిపించింది, ఏందో దేవుడిలోకి వచ్చాను, ఎదుగు బొదుగు ఏమీ లేదు, ఎందుకు ఈ భక్తి, అసలు దేవుడేనా, అవునా కాదా అనే డౌట్ వచ్చింది. కానీ ఇస్తానన్న దేవుడు ఇన్నేళ్ళు గడిచిన ఇస్తాడు అనే నమ్మకంలోనే ఉన్నాడు అబ్రాం గారు. ఎంత గొప్ప 25 ఏళ్ళు నిలబెట్టుకున్న విశ్వాసం. దేవుడు నమ్మదగినవాడు, మరి ఇవ్వలేదేంటి? సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 25 ఏళ్ళు గడిచిన సంతానాన్ని ఇవ్వకపోతే ఏమనిపించిందండి? 100 ఏళ్ళు అప్పుడు ఇచ్చాడండి. అప్పటికి కొంచెం డౌట్ వచ్చింది ఆయనకి. ఎందుకంటే శరీరం మృతతుల్యమైంది, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు 100 ఏళ్ళప్పుడు. శారాకి ఆల్రెడీ స్త్రీ గర్భం ఇదైపోయింది. అదే 17వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు అబ్రాం గారు, ఆదికాండంలోనే 17 చదవండి. అప్పుడు అబ్రాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ల శారా కనున అని మనస్సులో అనుకొనెను. అంటే అప్పటికి ఎన్నేళ్ళు వచ్చినాయి అబ్రాం గారికి? 100 ఏళ్ళు వచ్చినాయి. శారమ్మ గారి వయసు 10 ఏళ్ళు తేడా, 90. ఈ వయసులో ఇంకా మాకు పిల్లలు పుడతారని చిన్న అనుమానం వచ్చింది. కానీ వెంటనే తీసేసుకున్నాడు అనుమానం. అబ్రాం గారు కూడా అనుమానం పడ్డాడు కదా, డౌట్ పడ్డాడు కదా. అంటే అబ్రాం గారు ఒక్కసారి పడ్డట్టు దేవుడు రాయించాడు బైబిల్లో. మనం అనుక్షణం పడతానే ఉన్నాం కదా. పరలోకి వచ్చిందంటావా? అసలు ఉందంటావా? నరకం లేదు, ఏం లేదులే. ఎన్నిసార్లు అనిపించి ఉంటుందో మనకి. ఈరోజు ఆలస్యంగా వెళ్తున్నాం, ఈరోజు దేవుని పని చేయాల, ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్తామా? ఏమో, అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే. ఇలాంటి బోల్డ్ అనుమానాలు రోజు పొట్ల ముట్టుకొస్తానే ఉంటాయి మనకి. ఒక్కసారి చిన్న డౌట్ పడ్డారు, వెంటనే దాన్ని తీసేసుకున్నాడు. అందుకే రోమపత్రికలో రాయించాడు ఆ మాట. 4వ అధ్యాయం కదా, రోమపత్రిక 4వ అధ్యాయము 17 నుంచి చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి అనేక జనములకు తండ్రిగా, అందుకే అబ్రహాము అనే పేరు పెట్టాడు, తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారాగర్భము మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని, అంటే శరీరాన్ని బట్టి ఈ వయసులో ఇంకా పుడతారా, కష్టం కదా అనుకున్నాడు. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించాడో చూడండి. సందేహం లేదంట. ఒక శరీరాన్ని బట్టి డౌటు, తలనొప్పిగా ఉంది, నీరసంగా ఉంది, ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు నేను పరిచర్యకి వెళ్ళగలనా, అబ్బే మనం వెళ్ళలేం అనిపించింది మనకి, అనుమానం మనకి. మరి పనికి వెళ్ళగలనా, సొంత పనికి, అబ్బో ఈ పనికి ఇది లెక్కలేదు అసలు. ఏది బలహీనంగా ఉన్నా పనికి వెళ్ళకపోతే ఎట్టా అంటాం. మరి దేవుడి పనికి చిన్న ఇబ్బంది కూడా పెద్దదిగా కనపడింది. మొన్న వచ్చాడు బుచ్చిబాబు నాతో, నేను రమ్మంటే నీరసంగా ఉందని ఎగ్గొట్టాడంట. ఇది నీరసం దేవుని పనికి పోని కారులో వెళ్ళి కారులో రావటం పెద్ద, దానికి ఏమన్నా శక్తిని ఉపయోగించాలా, బుల్డోజర్లు తొయ్యాలా, ఏమి లేదుగా. ఇది భక్తి ఎలా ఇది చెప్పండి. నేను ఖచ్చితంగా అడుగుతాను, బాప్తీసినప్పుడు నీ ఇష్టపూర్తిగా తీసుకుంటున్నావా, బుద్ధిపూర్వకంగా తీసుకుంటున్నావా లేదా, తీసుకుంటే ఇలా ఉండాలి, ఉంటానంటేనే ఇస్తానని చెప్తాను అని తలకాయ తాటికాయ ఊపినట్టు ఊపుతారు. పానదాయకుల అధిపతి గురించి మాట్లాడారు రాత్రి అనవల్లపూడిలో. పక్కనే ఉన్నాడు పానయ్య అని, పానదాయకుల అధిపతి అయిపోయాడు, కృతజ్ఞత లేనివాడై వెళ్ళిపోయాడు బాప్తీసం. అప్పుడు చెప్పాను, నువ్వు ఖచ్చితంగా నిలబడతా. చాలామంది తీసుకున్నారు ఈ పూర్ణయ్య ఇలాంటి వాళ్ళు, నిలబడలేదు, నువ్వు నిలబడతా అంటే ఇస్తా, లేకపోతే ఇవ్వనని చెప్పా.
లేదండి, చక్కగా తలకాయ ఊపాడు, 10 రోజులు 4 రోజులు బాగున్నాడు, తర్వాత మెల్లిగా డుమ్మా కొట్టడం ప్రారంభించాడు. ఈరోజు ఫ్యామిలీ వెళ్ళిపోయింది. ఏదో దేవుడు పిలిచినట్టు, అబ్రాం గారిని దేవుడు పిలిచి వెళ్ళిపోయినట్టు షిఫ్ట్ అయిపోయాడు. విశ్వాసం అంటే దేవుడు చెప్పినట్టు చేస్తాడు అనే నమ్మకం ఉండాలి. ఆలస్యం అయితే తప్ప దేవుడు అలక్ష్యం చేసేవాడు కాడు. లేట్ చేస్తాడు నీ పరీక్ష కోసమే. మన కళ్ళ ముందు ఏ సమస్య వచ్చినా మనకు పరీక్ష అనుకోండి. నీ విషయంలో ఏది జరిగినా పరీక్ష దేవుడు పెడుతున్నాడు. అది ఈ వ్యక్తి ద్వారా పెడతాడా, ఆ వ్యక్తి ద్వారా పెడతాడా, సొంత వాళ్ళ ద్వారా పెడతాడో తెలియదు మనకి. ఇది పరీక్ష అనుకుంటే జయిస్తాం. ఏందో నాకే వస్తాను ఎలా అనుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఓడిపోతానే ఉంటాం. పిలిచిన దేవుడు 25 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఆయనకి సంతానం ఇవ్వకపోతే ఇంకేమెత్తాడులే దేవుడు. అసలు దేవుడు పిలిచాడో లేదో, నేనేదో మతి భ్రమించి ఎలా వచ్చేసానేమో అనిపించవచ్చు అబ్రాం గారికి, కానీ అనిపించలే. అందుకే సందేహించక అనే పదం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించాడు. ఆలోచించాడు కానీ అనుమానపడలేదు. ఎంత విశ్వాసం అండి! అది భక్తి పిచ్చి అంటే. దేవుడు పిచ్చి అంటే అదండి. ఎవరేమనుకున్నా సరే పిచ్చోళ్ళలాగా చూసుంటారు ఆ ఊరోళ్ళందరూ. ఏందో దేవుడు పిలిచాడంట, ఈ సొంత ఊరు, సొంత ప్రాంతం, సొంత ఆస్తి, సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి ఉద్యోగం వచ్చిందంటే ఫలానా ప్రాంతానికి వెళ్ళాడంటే అందరు శభాష్ అంటారు. తల్లిదండ్రులను కానీ కుటుంబాలను కానీ విడిచిపెట్టి ఎక్కడో దేశంలో ఉద్యోగం వచ్చిందంటే హ్యాపీగా పంపిస్తారు ఇంట్లో వాళ్ళు. దేవుడు పిలిచాడంట, దేవుడు పనికి ఆ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయమన్నాడు, దేవుడు నాకు పిలిపించాడని ఒకవేళ చెప్పారనుకో, పిచ్చెక్కిందా నీకు? ఇక్కడ కుటుంబాన్ని, సొంత వాళ్ళని, తల్లిదండ్రులని అందరిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతావరా, ఇక్కడ చేయరాదా పరిచర్య అంటారు. అది తట్టుకోలేకే హారాను ఈయన తెరహు గారు కుటుంబం ఆయనతో పాటు వచ్చేసాడు. హారాన్ దాకా వచ్చి అక్కడ చనిపోయాడు. ఇక నాన్న చనిపోయాడు, అడిగేవాడు లేడు ఎవడు అబ్రాం గారిని. ఇక దేవుడు ఏది చెప్తే అది చేయటం ప్రారంభించాడు. కనాన్ దేశానికి వచ్చాడు, 10 ఏళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు, అక్కడే చనిపోయాడు. అయితే ఇవ్వక 100 ఏళ్ల తర్వాత ఒక కొడుకునిస్తే కొడుకుతో అల్లారు ముద్దుగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వృద్ధాప్యంలో 100 ఏళ్ళప్పుడు ఒక పిల్లోడు పుడితే మగ పిల్లోడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రాము గొప్ప విందు చేశాడు. సంబరం చేసుకున్నాడు. ఈ సంబరాల సంతోషం అలా జరుగుతూ ఉండగానే, ఆనందంలో మునిగి తేలుతూ ఉండగానే, నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నాకు తెచ్చి బలిచ్చే అన్నాడు. నా పనికి అంటలేదు, ఏమన్నాడు? బలిగా ఇవ్వన్నాడు. మనం ఎవరికి ఇస్తున్నాం? లోకానికి ఇస్తున్నాం, సంపాదనకి ఇస్తున్నాం, ఉద్యోగాలకి ఇస్తున్నాం, చదువులకి ఇస్తున్నాం, కుటుంబాలకు ఇస్తున్నాం. దేవుని కోసం ఏమి ఇచ్చాం? మనమే రాట్లా. మన పిల్లలు ఏమవుతారు? బలిగా ఇవ్వు, నీ చేతులతో నీకు ఇచ్చిన నీ కొడుకుని నువ్వు చంపేసి నాకు బలివు అంటే అసలు నువ్వు మనిషివా, దేవుడువా, రాక్షసుడువా అనే డౌట్ వచ్చింది మనకి. దేవుడు బలి కోరతాడంటే బలి కోరడు. మరి కోరాడా? దేవుడు బలి కోరాడు. బలి కోరటం అంటే దేవుడు నీ చేతులతో నీ కొడుకుని చంపే అంటున్నాడు ఏంటి? ఇంత రాక్షసత్వం ఎక్కడైనా ఉంటుందా అనే డౌట్ రావాలి. కానీ అబ్రాం గారికి రాదు. దేవుడు ఇచ్చాడు, దేవుడే ఇవ్వమంటున్నాడు కాబట్టి ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకున్న నమ్మకం ఏంటంటే మృతులను సజీవులుగా లేపేవాడు ఆయన, చనిపోయినా బతికిస్తాడు నా కొడుకుని అనే నమ్మకం ఉంది ఆయనకి. అర్థమైందా? మృతులను 22వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఆదికాండం 22వ అధ్యాయంలో పదహారు 17వ వచనంలో నీకు నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును ఆశీర్వదించదనని
నిశ్చయముగా విస్తరింపచేసేదని నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడినని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చను. హెబ్రీ పత్రిక 11లోనా 11:17 హెబ్రీ పత్రిక అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడో ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడ్డ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమార్ని అర్పించి ఉపమానముగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. సాదృశ్యంగా చెప్పాడు. చనిపోయినా నా కొడుకును లేపుతాడనే విశ్వాసం ఉంది. అంతకుముందు లేచిన వాళ్ళు ఎవరు లేరు చనిపోయినా, కానీ నా కొడుకుని దేవుడు లేపుతాడనే విశ్వాసంతో తన చేతులతో తానే తీసుకెళ్ళి ఇచ్చేశాడు అన్నాడు. దేవుడు బలిగా అర్పించాను అన్నాడు. అక్కడ ఒక పదాన్ని వాడాడు, అబ్రాము శోధింపబడి అని. అబ్రాము పరిశోధింపబడి అని 22వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ప్రింటింగ్ మిస్టేక్ కాదు. చాలామంది ఇది ప్రింటింగ్ మిస్టేక్, రాంగుబడింది అంటారు. ప్రింటింగ్ మిస్టేక్ కాదు. అబ్రాహాము గారిని దేవుడు పరిశోధిస్తూ ఉంటే, అంటే పరీక్షిస్తూ ఉంటే, అబ్రాహాము గారిని సాతాను గారు శోధించాడు. శోధించేది సాతాను, దేవుడు కాదు. పరిశోధించేది దేవుడు. దేవుడు పరీక్ష పెడతాడు, సాతాను గాడేమో చెడగొడతానికి చూస్తాడు. నిన్ను పరీక్ష సరిగ్గా రాయనీయడు. అబ్రాహాము శోధింపబడింటే అబ్రాహాము గారిని పిలిచిన దగ్గర నుంచి ఆయన జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినాయి. చుట్టుపక్కల వాళ్ళు ఆగమని, ఎందుకు వెళ్తావురా, ఇంటి వాళ్ళని సొంత వాళ్ళని వదులుకొని ఎందుకు వెళ్ళిపోతావు, ఆస్తులు తీసుకొని ఎందుకు వెళ్ళిపోతావు, మంచి ఇల్లు ఉంది ఇక్కడ, అక్కడ ఏముంటుందో ఏమో తెలియదు, దేవుడు పిలిచాడని పిచ్చెక్కి వెళ్ళిపోతున్నావు అని ఎంతోమంది శోధించుంటారు. వెనక్కి లాగటానికి ట్రై చేసి ఉంటారు. చివరికి తండ్రి తల్లి కూడా లాగి ఉంటారు. కానీ ఇక లాభం లేదని తెగించి వస్తుంటే వాళ్ళు కూడా వెంట వచ్చేసారు. ఇక అక్కడి నుంచి ఆపేవాడు ఎవరు లేరు అబ్రాహాం గారిని. కానీ పిల్లవాడిని బలిగా ఇమ్మన్నప్పుడు డౌట్ వచ్చిద్దా? అందుకే శారమ్మ గారికి చెప్పలేదండి. తెల్లవారుజామున లేచాడు, కట్లేసాడు, పేర్లేసాడు, పిల్లోడిని ఎత్తిన పెట్టాడు, వెళ్ళిపోదాం అన్నాడు. ఇద్దరు పనివాళ్ళని తీసుకొని గాడిద గంత కట్టి అలా వెళ్ళిపోతూ, కొడుకుని నేను వెళ్ళి దేవునికి బలిచ్చి వస్తాము, మళ్ళీ వస్తామనే మాట చెప్తాడు అక్కడ 22వ అధ్యాయంలో. పనోళ్ళు అక్కడే ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటారు. నిజంగా చెప్పినట్టుగానే వెళ్ళాడు, తిరిగి వచ్చేసాడు. కానీ ఇచ్చేసాడు అంటున్నాడు దేవుడు ఇక్కడ హెబ్రీ పత్రికలో. అంటే విశ్వాసం అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయటం, దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరిగిద్దని నమ్మటం. దానికోసం ప్రస్తుతానికి జరగకపోయినా, ప్రస్తుతానికి అవమానం భరిస్తున్నా, ప్రస్తుతానికి నిందలు వేస్తున్నా, చుట్టుపక్కల వాళ్ళు సూటిపోటు మాట్లాడినా భరించటమే భక్తి. అప్పుడే నేను భక్తి పిచ్చోడు, దేవుని పిచ్చోడు అని సమాజం అనగలదు. ఎవరు ఏమన్నా సరే, సొంతోళ్ళు అసహించుకున్నా, చీత్కారం చేసినా, నిందించినా, అవమానపరిచినా, గౌరవించకపోయినా అన్నిటినీ భరిస్తూ దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు పిలిచినట్టుగా నేను ప్రవర్తించాలి, నాకు నిత్యజీవం ఉంది. ఈ కాన్సెప్ట్తో ఎప్పుడు దేవుడు దేవుడు అని దేవుడు చెప్పింది చేయాలి, తర్వాతే మనుషులు చెప్పింది అనే ఆలోచనతో నువ్వు ఉన్నప్పుడు మనం ముందు మన పని చూసుకొని దేవుడి పని ఖాళీ ఉంటే చేద్దాం, చేత అయితే చేద్దాం, కుదిరితే చేద్దాం, ఈ ఆలోచన మనకుంటే అబ్రాహాం గారికి వారసులు అవ్వం మనం. ఇక చాలా ఉన్నాయి అబ్రాహాం గారి గురించి. అలాంటి ఆకాశ నక్షత్రాల వలె అన్నాడు, ప్లస్ సముద్ర తీరం అందని ఎందుకు 2 రకాలుగా చెప్పాడు. 2 ఒకటేనంటే కాదు, ఆకాశ నక్షత్రాల వలె సంతానం అభివృద్ధి చేస్తానంటే దేవుని అంగీకరించి అబ్రహాము గారు లాంటి విశ్వాసం ఉన్న వారినేమో ఆకాశ నక్షత్రాలతో పోల్చాడు. దేవుని నమ్మకుండా అబ్రహాము గారి గర్భంలో నుంచి పుట్టిన సంతానం చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సముద్రం దగ్గర ఉన్న ఇసుక రేణువులతో సమానం. భూ సంబంధమైన వారితో పోల్చాడు, పర సంబంధమైన వారితో ఆకాశ నక్షత్రాలతో పోల్చాడు. అర్థమవుతుందా? ఆకాశ నక్షత్రాలు, సముద్ర తీరబందులు ఇసుగ్గా ఎందుకు చెప్పాడంటే అబ్రాహాము గారి వారసత్వంలో నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా మేము అబ్రాహాము సంతానం అంటున్నారు, కానీ క్రియలు అబ్రాహాము గారి క్రియలు లేవు. అబ్రాహాము గారి సంతానం అయితే అబ్రాహాము గారి క్రియలు ఉంటాయి కదా. కాబట్టి మీరు ఇసుక రేణువులతో సమానం. ఈ బ్యాచ్ కనాన్ దేశానికి బయలుదేరారు ఐగుప్తు నుంచి. 6 లక్షల కాల్బలం
కానీ ఎన్ని వేల మంది రాలిపోయారండి, ఎన్ని లక్షల మంది రాలిపోయారు అరణ్యంలో. వాళ్ళందరూ ఇసుక రేణువులు లాంటి వాళ్ళు, అబ్రాహాము గర్భంలో నుంచి వచ్చారు, కానీ పరలోకం చేరలేదు. దానియేలు గ్రంథంలో అన్నట్టు ఎవరు అనేకులను తిప్పుదురో వారు ఆకాశ నక్షత్రాలను పోలి ఉంటారని చెప్పినట్టు దేవుని భక్తులుగా ఉన్నవారు అబ్రాహాము గర్భంలో నుంచే అలాంటి విశ్వాసం ఉన్నవాళ్ళేమో ఆకాశ నక్షత్రాలతో పోల్చాడు. భూమి మీద భూ సంబంధమైన వాటి కోసం ఏదో అబ్రాహాము గారి వారసత్వాన్ని అడ్డం పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ ఇలాంటి వాళ్ళని భూ సంబంధమైన ఇసుక రేణువులతో పోల్చాడు. కాబట్టి అబ్రాహాము గారి లాంటి విశ్వాసం ఉన్నవాళ్ళే అబ్రాహాము గారి సంతానం. గలతీ పత్రికలో చెప్తాడు 3వ అధ్యాయంలో, తీయొద్దులండి. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని వల్లరా అబ్రాహాము గారిలో మనకి దేవుని పిచ్చి కనపడుతుంది. ఎంత పిచ్చోడు ఇందిరా దేవుడు, ఈ దేవుడు భార్యను పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు, ఈ మిగతా బంధువులను పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు. దేవుడు 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 చెప్పినట్టే ఈ వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ సరైన సౌకర్యాలు లేవు, వసతులు లేవు, గుడారాల్లో బతుకుతూ ఉంటాడు. ఏంట్రా ఈ పిచ్చి అనిపిస్తూ ఉంటుంది చూసే జనాన్ని. అలాంటి వాళ్ళు ఈయన శోధించి ఉంటారు. అన్ని శోధనలు తట్టుకొని కూడా నిలబడగలిగి ఉన్నాడు కాబట్టి విశ్వాసులందరికీ తండ్రిగా నియమించాడు ప్రియులారా. అలాంటి దేవుని పిచ్చి కలిగి దేవుని భక్తుడిగా మనం సమాజం ముందు దేవుడి భక్తుడని గుర్తింపు పొందే విధంగా మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమునందు ఆశీనుడవై ఉన్న మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ పరీక్షలు విచిత్రంగా ఉంటాయి నాయన, కానీ అవి అర్థం చేసుకొని ఆలోచించి మీ మీద విశ్వాసం ఉంచితే అవి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెరవేరుతాయని అనేక మంది భక్తుల చరిత్ర మాకు తెలియచేస్తుంది. కానీ నిరీక్షించడానికి ఆధారాలే లేని రోజుల్లో అబ్రహాము గారు మీ మాటకు లోబడి ఎంత ప్రగాఢమైన విశ్వాసాన్ని ఉంచాడు అంటే అలాంటి విశ్వాసం మరలా మాకు ఎవరిలో కనపడదు నాయన. కానీ అక్కడక్కడ కొంతమంది అబ్రహాము గారి లాంటి విశ్వాసం, అబ్రహాము గారి కుమారులు కుమార్తెలుగా మాకు బైబిల్లో కనపడుతూ ఉన్నారు. అలాంటి విశ్వాసాన్ని మేము కూడా కలిగి ఉండటానికి మా హృదయాలను తట్టండి. ఇప్పటి వరకు నామకార్థంగా బ్రతికితే ఈ భక్తి పరలోకాన్ని ఇవ్వదు అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకొని నిజమైన భక్తి ఏదో అబ్రహాము గారి లాంటి విశ్వాసంతో భక్తితో మేము ముందుకు సాగాలని అబ్రహాము గారిని మా కళ్ళ ముందు పెట్టుకొని అనేక జనములకు మేము తండ్రిగా ఉండటానికి తండ్రి మా క్రియలను మేము సరిచేసుకొని ముందుకు సాగే మనస్సును మీ పిల్లలైన మా అందరికీ దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చండి. నామకార్థ క్రైస్తవులుగా, ఆదివారం క్రైస్తవులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కార్యక్రమంలో మీ కార్యక్రమంలో పాల్గొంటూ మీ పరిచర్య చేస్తూ మీ మన్ననలు పొంది మీ చేత బడా నమ్మకమైన దాసుడా అనిపించుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అనే విధంగా అనిపించుకోవటానికి వారి క్రియలను సరిచేసుకునే మనసును మీ పిల్లలకు ఇవ్వండి. ఎండ దెబ్బలు తగలకుండా మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వచ్చిన పిల్లలందరినీ వారి వారి అవసరాలు మీ చిత్తానుసారంగా తీర్చమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా పాప విమోచకుడు, మా అందరి విశ్వాసానికి కర్తయు, మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.